సహ సహ అహం స్వ అంశకలయా త్వద్వీర్యేణ మహామునే తవ క్షేత్రే దేవహుత్యాం ప్రణేష్యే తత్వ సంహితాం. తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సమవేత భక్త బృందకి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో ఈరోజు మనము భగవంతుడి యొక్క కృష్ణ భక్తి రసభావన యొక్క విజ్ఞానం అంటే దీంట్లో ముఖ్యంగా భగవంతుడి నామము, భగవంతుడు రెండిట్లో ఎవరు గొప్ప అనేది మనం చూడొచ్చు. అదేవిధంగా భగవంతుడి అర్చా విగ్రహారాధన లేదా స్వయం భగవంతుడు. సో ఆ రెండిటి యొక్క వివరణ చూద్దాం. అదేవిధంగా సాంఖ్యతత్వం, సాంఖ్యం అంటే ఏంటి అనేది చర్చిద్దాము. అదేవిధంగా భగవంతుడి యొక్క అవతారాల గురించి చాలా విషయాలు, అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. భగవంతుడి యొక్క అవతార విశేషం ఏంటి, ఎన్ని రకాల అవతారాలు ఉంటాయి, అది కూడా మనం చర్చిద్దాము. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓ మహాముని, నా స్వాంశ కళను నీ భార్యగు దేవహూతి ద్వారా మిగిలిన 9 మంది కుమార్తెలతో పాటు నేను ప్రకటించును. తత్వ సంబంధిత మగు సాంఖ్య శాస్త్రమును నేను ఆమెకు ఉపదేశించుకుని భగవంతుడు మనకు వివరిస్తున్నారు. ఎవరితో వివరిస్తున్నారు భగవంతుడు ఈ విషయం? ఎవరెవరి మధ్య? భగవంతుడు స్వయంగా మహాముని అయినటువంటి కర్దమ మునికి ఆయన యొక్క తపస్సుకు మెచ్చి ఆయనకు ప్రత్యక్షమై భగవంతుడి నుంచి ఎటువంటి వరాలను పొందుతున్నాడు. మనమైతే భగవంతుడు ప్రత్యక్షమై నాకు ఏదో కోరిక ఉంది, భగవంతుడు ప్రత్యక్షం అవ్వకున్నా పర్వాలేదు, నా కోరిక నెరవేరిస్తే చాలు అనే చైతన్యంలో మనం ఉంటాం. కర్దముని స్వయం భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత భగవంతుడి నుంచి ఆయన ఏం గ్రహిస్తున్నాడు, అదే మనమే ఒకవేళ భగవంతుని దర్శనం చేసుకుంటే మనం ఏం గ్రహించాలనుకుంటాం? కర్దముని అంటే ఉత్తమ భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని కలిసిన, భగవంతుడి యొక్క ప్రతినిధిని కలిసిన ఏం కోరుకుంటారు? భగవంతుడి దగ్గర నుంచి భగవంతుడి యొక్క ఆదేశాలను, భగవంతుడు నన్ను ఆదేశించి భగవత్ సేవలో నియుక్తం చేస్తే బాగుంటుంది. భగవంతుడి యొక్క ఉత్తమ భక్తుడి లక్షణం కూడా తన యొక్క సుపీరియర్ ఉత్తమ భక్తుడి నుంచి భగవద్ ఆదేశాలను గ్రహించి భగవత్ సేవలో నియుక్తం అవ్వాలని కోరుకుంటారు. అంటే వేరే ఏముండదు. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నా స్వాంశ కళను నీ భార్య దేవతి ద్వారా మిగిలిన 9 మంది కుమార్తెలతో పాటు నేను ప్రకటించిన భగవంతుడు. నా ప్రకటితము, నా యొక్క అవతారం దేని కొరకు?
సాంఖ్య శాస్త్రం నేను ఆమెకు ఉపదేశిస్తాను. భాష్యం ఇక్కడ స్వాంశ కలయ అను పదము సూచించినది ఏమనగా, భగవానుడు దేవహుతి కర్దముని దంపతులకు తనయునిగా కపిల దేవుని రూపమున తత్వ సంహితగా ఇచ్చగా తెలుపబడిన సాంఖ్య తత్వ ప్రతిపాదకుడు అవతరించగలడు. తాను కపిల దేవునిగా అవతరించి సాంఖ్య తత్వమును ప్రచారం చేయదునని భగవానుడు కర్దమునికి భవిష్యత్తు తెలిపినాడు. వేరొక కపిల దేవునిచే ప్రచారం చేయబడినట్టి సాంఖ్య తత్వము ప్రపంచమునందు మిగుల ప్రసిద్ధమైనను ఆ సాంఖ్య తత్వము భగవానుచే స్వయంగా ప్రతిపాదించబడిన సాంఖ్యములకు భిన్నమైనది. భగవద్రహిత సాంఖ్య తత్వము మరియు భగవద్భావనా పూర్ణమగు సాంఖ్య తత్వము అనుచు రెండు రకముల సాంఖ్య తత్వములు కలవు. దేవహుతి తనయుడగు కపిల దేవునిచే ప్రచారము కావింపబడిన సాంఖ్యము భగవద్భావనా పూర్ణమగు తత్వము. సో ఇక్కడ మనం ఈ పారాగ్రాఫ్ లో భగవంతుడి యొక్క స్వాంశ కలయాన్ అంటే భగవంతుడి యొక్క అవతారాలు ఎన్ని రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా భగవంతుడి అవతారాలు అంటే దశావతారాలు అనుకుంటాము. ఇక్కడ మనం అవతారాల గురించి భగవంతుడు భాగవతంలో మనకు చెప్పడం జరిగింది. ఎన్ని రకాల అవతారాలు భగవంతుడు తీసుకుంటాడు? భాగవతం 1.3 శ్రీమద్ భాగవతం 1.3.28 ప్రకారం ఏతే చ అంశ కలహ పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. భగవంతుడు చెప్తున్నాడు, నా యొక్క అవతారాలన్నీ కూడా భగవానుని యొక్క అంశావతారాలు, కళావతారాలు అని చెప్పేసి చెప్తుంది. స్వాంశ అవతారాలు, దీంట్లో మళ్ళీ అవతారాలు స్వాంశ విభిన్న. విభిన్న అవతారం అంటే ఎవరు? విభిన్న అవతారం అంటే జీవులం బ్రో. హరే కృష్ణ. మనం వెరీ గుడ్. విభిన్న అంటే జీవులు, స్వాంశ అంటే భగవంతుడి నుంచి, కళ అంటే ఆ భగవంతుడి నుంచి వచ్చినటువంటి స్వాంశ యొక్క మళ్ళీ విస్తరణను కళా అవతారం అంటారు. భగవంతుడి నుంచి ఇమ్మీడియట్ ఎక్స్పాన్షన్ ఎవరు? మామూలుగా భగవంతుడి నుంచి ఎక్స్పాన్షన్ ఎవరిది వస్తుంది? బలరాముడు. కృష్ణుడి నుంచి ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఎవరిది? బలరాముడు. వెరీ నైస్, బలరాముడు. భగవంతుడు తర్వాత బలరాముడి నుంచి ఎవరు వస్తారు? సంకర్షణ వస్తారు. బలరాముడు స్వాంశ, భగవంతుడు సంకర్షణ, అట్లా కళావతారం. అంటే ఆ భగవంతుడి యొక్క విస్తరణ నుంచి, స్వాంశ నుంచి వివిధ రకాలైనటువంటి అవతారాలు. బలరాముడు, సంకర్షణుడు బలరాముడి నుంచి. ఓకే, తర్వాత వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. తర్వాత మళ్ళీ సంకర్షణ నుంచి నారాయణుడు వస్తాడు. దెన్ నారాయణుడి నుంచి మళ్ళీ సెకండ్, మొదటి చతుర్వ్యూహము, రెండవ చతుర్వ్యూహం. సేమ్ రెండవ చతుర్వ్యూహం ఎవరు? మళ్ళీ సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. సో కాబట్టి ఈ విధంగా భగవంతుడి యొక్క విస్తరణ జరుగుతుంది. దాంట్లో మనము భగవంతుడి యొక్క వివిధ అవతారాల యొక్క విస్తరణ, మళ్ళీ దాంట్లో కొన్నిసార్లు భగవంతుడు ఇక్కడ చెప్పారు కదా, శక్తి ఆవేశ అవతారం. శక్తి ఆవేశ అవతారాల్లో పరశురాముడు శక్తి ఆవేశ అవతారము, నారదుడు, వేదవ్యాసుల వారు, అదేవిధంగా బుద్ధుడు కూడా పరోక్ష శక్తి ఆవేశ అవతారంగా మనకు 1.3.28 లో చెప్పడం జరిగింది. అదేవిధంగా బలరాముడు మోహిని, తర్వాత వామన. ఈ మూడు అవతారాలు దేని చెప్తాయి? బ్యూటీని. వామనుడు కూడా చాలా అందంగా ఉంటుంది, చిన్న బాయ్. బలరాముడు కూడా సో చాలా అందంగా ఉంటాడు, మోహిని. సో ఈ మూడు మీరు చూడొచ్చు ఈ 1.3.28 లో. ఈ ముగ్గురు భగవంతుడి యొక్క సౌందర్యాన్ని రిప్రజెంట్ చేస్తారు. అదేవిధంగా
భగవంతుడి యొక్క జ్ఞానానికి ఇంతకుముందు చెప్పడం దత్తాత్రేయుడు, మత్స్యుడు, సనక సనందనాథులు, కపిలుడు, వీళ్ళు భగవంతుడి యొక్క జ్ఞానానికి రిప్రజెంట్ చేస్తారు. నరనారాయణ ఋషులు భగవంతుడి యొక్క వైరాగ్యానికి రిప్రజెంట్ చేస్తారు. సో ఈ విధంగా మనం ఇంకా దాంట్లో ఎక్కువ మనం వెళ్ళడానికి అవసరం లేదు. సో మనం ముందుకు సో భగవంతుడి యొక్క స్వాంశ, విభిన్నాంశ అంటే మానవులు, స్వాంశ అంటే విష్ణు తత్వం. దాంట్లో ముఖ్యంగా భగవంతుడు ఇక్కడ ఈ రోజు అంత డీప్ గా మనం మళ్ళీ చర్చిద్దాము. ఈ రోజు కపిల భగవానుడి యొక్క అవతారం గురించి ఆల్రెడీ చెప్పేస్తాను. భగవంతుడు మీ యొక్క భార్య ద్వారా నేను ఫస్ట్ 9 మంది కూతుర్లు, కన్యలు, దాని తర్వాత నేను అవతరించబోతున్నాను. నా అవతారం యొక్క విశేషం కూడా చెప్తాడు భగవంతుడు. కపిల భగవానుడి యొక్క అవతార ప్రయోజనం. కపిల భగవానుడు ఎందుకు రాబోతున్నాడు? సాంఖ్యతత్వాన్ని. సాంఖ్యతత్వం అంటే ఏంటి? వివరణ వెంట్రుక చివర్లు ఆత్మ సైజ్ కూడా వివరించబడ్డది. వెరీ గుడ్. ఆ విధంగా ఆత్మ లక్షణాలు, ఆత్మ యొక్క శాశ్వత తత్వము, ఆత్మ యొక్క సహజ స్వభావము, తర్వాత దేహము యొక్క తయారీ, దేహము యొక్క లక్షణము, దేహం యొక్క ప్రయోజనము, సో ఆత్మ యొక్క లక్ష్యము, ఆత్మ ప్రయోజనము, ఈ రెండిటి మధ్య సంబంధము, రెండిటి యొక్క ప్రయోజనము, ఈ రెండిటికి భగవంతుడితో సంబంధం ఉందా? ఇండివిజువల్ గా ఆత్మ యొక్క సంబంధం ఏంటి, ఇండివిజువల్ గా దేహం యొక్క సంబంధము. సో వీటన్నిటిని వివరించేది, ముఖ్యంగా ఆత్మ జ్ఞానాన్ని వివరించేది సాంఖ్య శాస్త్రం. అదే నాస్తికుడైనటువంటి, దేవుణ్ణి భగవంతుని నమ్మనటువంటి కపిలుడు నాస్తిక ఫిలాసఫీ, అది కూడా సాంఖ్య. సో అది అందుకొచ్చే భగవద్ రహితము. కపిల దేవుడు బోధించినటువంటి సాంఖ్యనేమో భగవత్ పూర్ణము, నాస్తిక కపిలుడు బోధించింది భగవద్ రహితము అని మనకు చెప్తున్నారు. తర్వాత భగవద్ అవతారములు పెక్కుగలవు, అతడు ఏకమే అయినను అనేకముగా మారును, కళలు మరియు విభిన్నాంశాంశు 2 విధములకు విస్తారములుగా అతడు విభజింపబడును. సాధారణ జీవులు విభిన్న అంశములుగా పిలువబడ. సో గుర్తుపెట్టుకోండి, 2 రకాలైనటువంటి అంశములు. శక్తులు 3 రకాలు. భగవత్ శక్తులు, అనంతమైన శక్తుల్లో 3 చాలాసార్లు చెప్తున్నాను. ముఖ్యమైన 3 శక్తులు భగవంతుడివి: ఆంతరంగిక శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. 3 శక్తులు. అదేవిధంగా భగవంతుడి యొక్క అంశాలు, విభిన్న అంశములు జీవులు, స్వాంశములు భగవంతుడు తత్వం. అర్థమైంది? సో ఇక్కడ స్వాంశముల గురించి చెప్తున్నాను. భగవంతుడు వామనుడు, గోవిందుడు, నారాయణుడు, ప్రద్యుమ్నుడు, వాసుదేవుడు, అనంతుడు, ఆదిగా గల అపరిమిత విష్ణు తత్వములు స్వాంశ కళలువి, అంటే కళావతారములు. నువ్వు ఏమన్నారు మనకు శ్లోకంలో? ఏతేచ్చ అంశ కళ, ఏతేచ్చ అంశ కళ వంశ. ఏతేచ్చ అంశావతారము, కళావతారాలు, వీటన్నిటిలోకెల్లా ఎవరు? భగవాన్. ఏతేచ్చ అంశ కళ వంశ భగవాన్ స్వయం, కృష్ణస్తు భగవాన్ స్వయం అనేది మనకు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ శ్లోకం తర్వాత అడుగుతా నేను. అందరూ మేబీ అయిపోయిన తర్వాత అడిగే ఛాన్స్ ఉంటుంది, చూసుకోండి. వీళ్ళందరూ కూడా మనం అనుకుంటున్నాం స్వ అంశ కళ అంటున్నారు. స్వాంశ కళలని పిలువబడిన స్వాంశ అంటే ఎవరు? భగవంతుడి యొక్క స్వాంశ అంటే ఏ అవతారం? సో చూద్దాం, ముందు పారాగ్రాఫ్ లో ఉంది. స్వాంశ అనేది ప్రత్యక్ష విస్తారమును సూచిస్తుంది, డైరెక్ట్ ఎక్స్పాన్షన్ ఉంది.
అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఉన్నాము, మన యొక్క డైరెక్ట్ సంతానము స్వాంశ అనుకున్నట్టయితే, మన పిల్లల యొక్క సంతానము కళా అవతారం. డైరెక్ట్ పిల్లలు అంటే మన మనవడు, గ్రాండ్ చిల్డ్రన్, దే ఆర్ నాట్ డైరెక్ట్ మై చిల్డ్రన్, దే ఆర్ వాళ్ళు ఎవరి చిల్డ్రన్? నా పిల్లల యొక్క సంతానము. స్వాంశ అంటే డైరెక్ట్ భగవంతుడి నుంచి వచ్చిన వారు, కళ అంటే ఆ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. కళ అన్నది ఆది దేవుని విస్తారం నుండి కలిగడి విస్తారంను సూచిస్తుంది. ఆది దేవుడు అంటే కృష్ణుడు, ఆది దేవుడు విస్తారం అంటే బలదేవుడు, అంటే బలరాముడు. ఆయన నుంచి బలరాముడు డైరెక్ట్ శ్రీకృష్ణుని విస్తారము, బలదేవుడి నుండి కలిగడి తర్వాతి విస్తారము సంకర్షణుడు. ఆ విధంగా సంకర్షణుడు కళ కాగా బలదేవుడు స్వాంశ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చాలా అండర్లైన్ లేకుంటే రాసి పెట్టుకోండి. భగవంతుడి యొక్క స్వాంశ ఎవరు? బలదేవుడు ఆర్ బలరాముడు. కళ అంటే భగవంతుడి యొక్క ఇంకా నెక్స్ట్ విస్తారము బలదేవుడి నుంచి సంకర్షణుడు. ఆ సంకర్షణుని ఏ అవతారం అంటారు? కళావతారం. మనకు 6 రకాల అవతారాలు. ఓకే. తర్వాత బలదేవుడి స్వాంశ మగును, ఆయనను వారి నడుమ ఎట్టి భేదము ఉంది. స్వాంశ అయినా కళావతారమైనా భేదము లేదు. భేదాలని మనం గుర్తించకూడదు. దీపార్చిరేవ హి దశాంతరం అభ్యుపేత బ్రహ్మ సంహితలో ఇది 5.46. ఎవరైనా శ్లోకం చదువుతారు? ఇది 5.46 నోటికి వచ్చినా కూడా ఓకే. దీపార్చిరేవ హి దశాంతరం అభ్యుపేత్య దీపా ఇతే వివృత హేతు సమాన ధర్మ. ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, దీపావళికి మనం స్పెషల్ గా చాలా దీపారాధన ముట్టిస్తూ ఉంటాం. కార్తీక మాసంలో కొన్ని ఫెస్టివల్ జరుగుతూ ఉంటాయి. కోటి దీపారాధన అని. ఒక దీపం మొదటగా ముట్టిస్తారు, మిగతా దీపాలన్నీ దాంతో ముట్టించి ఈ దీపాన్ని కూడా ఎక్కడో ఒకటి పెడతారు. కాబట్టి మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది అనేదే ఉంటుంది, కానీ ఆ దీపాల్లో ఏమీ తేడా ఉండదు అని మనకి ఇక్కడ బోధిస్తున్నాను. వెలిగించిన తర్వాత ఏ దీపం కూడా ఇంకొక దానికి వెలుగును ప్రసరించట్లో తీసిపోదు. ప్రతి దీపం కూడా పూర్ణమగు దీప శక్తిని కలిగి ఉన్నప్పటికీ మొదటి దీపము, రెండవ దీపం, మూడవది, 4 అనే భేదం మాత్రం ఉండియే తీరుతుంది. ఇది ఫస్ట్ ఏది ముట్టించాము, రెండవది అనేది భేదం ఉంటుంది తప్ప దాని లోపల ఉన్నటువంటి శక్తిలో భేదము లేదు అని ఇక్కడ వివరిస్తాను. అదేవిధంగా భగవానుని అవ్యవహిత విస్తారంనకు తదుపరి విస్తారంనకు భేదం ఉండదు. శ్రీకృష్ణ భగవాన్ నామములు సైతము అదే భావనలో పరిగణింపబడును. అతడు పూర్ణుడు కావున అతని నామము, రూపము, లీలలు, సంపత్తి, గుణము మొదలగు అన్ని వీను ఒకే శక్తిని కలిగి ఉండును. ఆధ్యాత్మిక జగమున శ్రీకృష్ణుడు అనేది నామము భగవానుని దివ్య శబ్ద ప్రాతినిధ్యము. అతని గుణము, నామరూపాదుల నడుమ ఎట్టి భేదము లేదు. మనము కృష్ణ నామమును హరే కృష్ణ మంత్రము జపించో అది భగవానుని అంతటి శక్తివంతమైనదే. సో ఇక్కడ మనం సాంఖ్య ఫిలాసఫీ తెలుసుకున్నాము, భగవంతుడి అవతారాల గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా భగవంతుడి యొక్క నామము, భగవంతుడు ఇద్దరు ఒకటేనా కాదా అనేది మనము చర్చించవచ్చు. భగవంతుడి యొక్క నామము నిత్యము గోలోక బృందావనంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడి ఈ నామము గోలోక బృందావనంలో నిత్యము నిరంతరము అక్కడ నామామృతంలో భక్తులందరూ కూడా ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి మనకు రామాయణంలో భగవంతుడి నామం గురించి, భగవంతుడి గురించి ఎవరు గొప్ప అనడానికి ప్రూవ్ చేస్తారు. ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క లీలను భగవంతుడి భక్తులే చేస్తూ ఉంటారు. సో భగవంతుడు భక్తుల ద్వారా జయిస్తూ ఉంటాడు. భగవంతుడి నామము ఎంత గొప్పది అనేది. ఒకసారి ఏమవుతుందంటే, నారదుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఇంకా అంటే రామచంద్రుడు లంక రావణాసురుని సంహరించిన తర్వాత వచ్చి అయోధ్య నగరంలో
ఆయన రాజ సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఇక భగవంతుడి యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పడానికి, భగవంతుడి యొక్క నామ మహిమని చాటి చెప్పడానికి కొరకు భగవంతుడు నారదుడి ద్వారా లీల జయిస్తాడు. అప్పుడు ఋషులందరూ ఏకమై వాళ్ళు చాలా విషయాల గురించి చర్చిస్తారు. అంతిమంగా భగవంతుడి యొక్క నామం గురించి చర్చకు వస్తుంది. అప్పుడు ఒకరు లేదు భగవంతుడే గొప్ప అని ఒకరు అంటే భగవంతుడి నామం గొప్ప అని ఒకరు, లేకపోతే భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడు రామచంద్రుడు ఎన్నో లీలలు చేస్తారు. తర్వాత అప్పుడు నారదుడు అంటాడు లేదు లేదు భగవంతుడి నామమే గొప్పది, ఈవెన్ భగవంతుడి కంటే కూడా అని చెప్తారు. అప్పుడు కొంతమంది ఒప్పుకోరు, ఎట్లెట్లా ఉంటుంది అని. నారదుడు అంటాడు చూద్దాం మరి దాన్ని, భగవంతుడి యొక్క నామ మహిమను నేను ప్రూవ్ చేస్తాను మీకు అంట. సరే అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటారు. సో మీరు ఆ కార్యాన్ని నారదుడు తీసుకుంటాడు. ఇప్పుడు హనుమంతుడికి నెక్స్ట్ డే మళ్ళీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు హనుమంతుడికి ఉంటాడు. హనుమంతుడికి ముందే చెప్తాడు, సో నువ్వు రాముడి యొక్క గొప్ప భక్తుడు కదా, సో కాబట్టి ఇక్కడ అందరూ సాధు సంతులు ఉన్నారు, అందరికీ నువ్వు మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రణామం చేసి మంచి ఆశీస్సులు తీసుకో అంటాడు. ఎక్సెప్ట్ విశ్వామిత్రుడు. ఎందుకు అంటే విశ్వామిత్రుడు పెద్ద సాధువు కాదు, ఆయన పుట్టుకతో రాజు. రాజులకు నువ్వు ప్రణామం చేయవలసిన అవసరం లేదు, అంత మర్యాద. సరే మునీంద్రుల వారు మీరు ఎలా చెప్తారు అని చెప్పేసి అందరికి ప్రణామం చేస్తాడు. విశ్వామిత్రుడు ప్రణామం చేసి ఆశీస్సులు తీసుకోడు. ముందే విశ్వామిత్రుడు గర్వము కోపిస్తాడు. ఇప్పుడు సరే అని చెప్పేసి అక్కడ హనుమంతుడు వెళ్ళిపోతాడు. ఫస్ట్ హనుమంతుడు అంటాడు అలా అయితే మళ్ళీ ఏమన్నా విశ్వామిత్రుడు ముందే కోపం అది అంటే ఏం కాదు, నువ్వేం వరి కాకు అని నేను చూసుకుంటాను. అప్పుడు తర్వాత ఇక్కడ మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి అప్పుడే కోపంలో ఉంటాడు. చూసావా హనుమంతుడు నిన్ను అందరి ముందు అవమాన పాలు చేశాడు, నీకు ప్రణామం చేయలేదు, నీ ఆశీస్సులు ఆయనకు అవసరం పడలేదు. సో ఇప్పుడు నువ్వు ఆయన తప్పు చేశాడు కాబట్టి రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి వరం తీసుకొని హనుమంతుడికి మరణదండన విధించు అని చెప్తాడు. సరే అని రామచంద్రుడి దగ్గర చాలా ఇంకా కోపంతో వెళ్తాడు. ఇప్పుడు రామచంద్రుడు గురువు గారు వచ్చారు కాబట్టి గురువు గారిని సేవించి, గురువుగారు చెప్పండి మీకు ఎటువంటి సేవ జరుగుతారంటే, నేను నిజంగా నాకు సేవ చేయాలనుకుంటున్నారంటే అవును గురువు గారు అంటే నాకు ఒక మాట ఇవ్వండి, చెప్పండి ఏ మాట. ఓకే అంటారు. హనుమంతుడికి మరణదండన విధించండి అని. రామచంద్రుడు చలించిపో మాట వింటుండేనే, హనుమంతుడు ఎంత గొప్ప భక్తుడు రామచంద్రుడికి లేనండి, దాస్య భక్తుడు. గురువు గారికి మాట ఇచ్చావు, ఇప్పుడు కాదనండి. గురువుగారు ఏం చేశాడు, నువ్వు మాట ఇచ్చావు, ఇలా నాకు హనుమంతుడు ఏమైంది అంటే హనుమంతుడు నాకు అమర్యాదగా ప్రవర్తించాడు, అందరి ముందు ఇలా జరిగింది, ఇంకేదన్నా కోరుకొని లేదు, నువ్వు నాకు మాట ఇచ్చావు, హనుమంతుడికి మరణదండన విధించావు. సరే అని చెప్పేసి మాటిస్తాడు. ఇంకా రేపు మరణదండ అదే ఈ నోట ఆ నోట అందరికీ వెళ్ళిపోతుంది, హనుమంతుడి దగ్గరికి కూడా వెళ్తుంది. అప్పుడు హనుమంతుడు నారదుడిని వేడుకుంటారు, స్వామి మరి ఎలా ఇప్పుడు నేను రామచంద్రుడి నుంచి నేను ఆయన యొక్క శక్తి నుంచి నేను తప్పించుకునేది ఎలా? భగవంతుడే స్వయంగా మరణదండ విధిస్తే దాని నుంచి ఎవరు తప్పించుకోగలరు ఈ సృష్టిలో? భగవంతుడిని సంహరించాలంటే ఇంకా వాళ్ళని ఎవరు రక్షించలేరు, భగవంతుడు రక్షించాలంటే వాళ్ళని ఎవరు సంహరించలేరు. అప్పుడు నారద మునీంద్రుల వారు ఏం కంగారు పడకు, నేను ఉపాయం చెప్తున్నాను. ఏంటంటే రేపు పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి సరయు నదిలో స్నానం చేసి అక్కడ నది ఒడ్డున కూర్చుండి శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ భగవంతుడి యొక్క నామ శ్రవణ కీర్తన చేస్తూ ఆ ధ్యానంలో మగ్నుడు అయిపో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు కూడా శిక్షించాలనుకుంటే ఎవరైతే సాధువుల యొక్క సంపూర్ణ ఆశయాన్ని తీసుకుంటారో స్వయం భగవంతుడు కూడా శిక్షించలేదు. హనుమంతుడు కవచం ఆయన యొక్క బోధన పాటు భగవంతుడు ఎవరి ఉపాసకుడు, భగవంతుడికి ఎవరంటే ఎవరంటే ప్రియము, భగవంతుడికి శ్లోకం ఏంటిది?
ఏ 18.68 శ్లోకం ప్రభుజీ, చెప్పు. 18.68 ప్రభుజీ. ఆ, ఎవరైతే కృష్ణ కాన్షియస్నెస్ స్ప్రెడ్ చేస్తారో వాళ్ళంటే భగవంతుడికి ఇష్టం అని ఉంటుంది గురుజీ. భగ- హరే కృష్ణ. మేము ఇక్కడ సందర్భం ఏం చెప్తున్నా అంటే భగవంతుడే స్వయం ఎవరి సేవను కోరుకుంటాడు, ఎవరిని సేవిస్తూ ఉంటాడు భగవంతుడు. ఏ శ్లోకంలో వస్తుంది అది? మన ప్రసాదం ఆఫరింగ్ అప్పుడు ఏం చేస్తాం? కృష్ణుడి శ్లోకం, చైతన్య మహాప్రభు అహం శ్లోకము. తిష్టామి వైకుంఠే నమో బ్రాహ్మణ్య నేను ఏంటి ఇచ్చింది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి? బ్రాహ్మణ్య దేవాయ ప్రసాదం గోబ్రాహ్మణే చెప్పేటప్పుడు నమో ప్రసాదం బ్రాహ్మణ్య ఆఫరింగ్ దేవాయ అప్పుడు గోబ్రాహ్మణే నమో బ్రాహ్మణ్య దేవాయ గోవిందాయ నమః. బ్రాహ్మణ హితాయ చ. బ్రాహ్మణ దేవ గోబ్రాహ్మణ హితాయ చ. చెప్పలేదు. నమో బ్రాహ్మణ దేవ కృష్ణాయ నమో నమః. ఇక్కడ భగవంతుడికి సాధువులు బ్రాహ్మణులు అంటే భగవంతుడికి అత్యంత ప్రియమైన వాళ్ళు, ప్రేమ భగవంతుడు. కాబట్టి ఎవరైతే సాధువు ఎవరినైనా రక్షించాలంటే భగవంతుడు వాళ్ళని శిక్షించాలన్నా కూడా శిక్షించలేకపోతాడు. అదే విషయంలో మనము ఇక్కడ ఆంజనేయ స్వామి ఇంకా పూర్వము భగవంతుడు తన భక్తుల్ని ఎవరైనా అపరాధం చేస్తే, అపరాధం చేసిన వాళ్ళు ఎంత గొప్ప బ్రాహ్మణుడైనా కూడా వాళ్ళని రక్షించగలుగుతాడా? ఏ స్టోరీ అది? భగవంతుడు తన భక్తులకు ఎవరైనా అపరాధం చేస్తే వాళ్ళని రక్షించలేడు. ఏ స్టోరీ అది? అంబరీష్ మహారాజు దుర్వాస మహాముని. అంబరీష్ మహారాజ్ క్షత్రియుడు అని గొప్ప వైష్ణవుడు, దుర్వాసముని బ్రాహ్మణుడు. శిక్షితే శిక్షించలేడు కానీ రక్షించడు ఆయనని. సో కాబట్టి ఇక్కడ భగవంతుని నుంచి, భగవంతుడి యొక్క ఏమంటారు దండన నుంచి రక్షింపబడాలంటే కేవలము సాధువుల యొక్క కృప మాత్రమే రక్షించగలుగుతుంది. అక్కడ దుర్వాస మునిని కూడా ఎవరు రక్షించారు? ఆ యొక్క సుదర్శన చక్రము దండన నుంచి ఎవరు రక్షించారు దుర్వాస మునిని? అంబరీష్ మహారాజ్ సాధువు రక్షించగలిగాడు. ఇక్కడ కూడా హనుమంతుణ్ణి ఎవరు రక్షించడానికి పూనుకున్నారు? నారదముని. నారదముని ఆదేశాలు. హనుమంతుడు ఎట్లాగా రామచంద్రుడు దండించబోతున్నాడు కాబట్టి శరణాగతి అంటే ఇక్కడ భగవత్ శరణాగతి కంటే కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల శరణాగతి చాలా గొప్పది అని ప్రూవ్ చేయడానికి కొరకు, శుద్ధ భక్తుల దగ్గర ఏముంటది శరణాగతి అంటే, శుద్ధ భక్తుల శరణాగతి పొందాలంటే నాకు ఇష్టం లేదు కదా, ఇష్టం లేకుంటే కష్టాల పాలవుతారు. సో ఒక ఆచార్యులు చెప్తున్నారు, అన్లెస్ అంటిల్ శుద్ధ భక్తుడి యొక్క శరణాగతి పొందంది భగవత్ శరణాగతి దొరకడం అసాధ్యం, అసంభవం. ఎవరు డైరెక్ట్ పొందలేరు. భగవత్ శరణాగతి ఇంపాసిబుల్. మనకు ఆల్రెడీ ఆచార్యులు చెప్తారు, హరి గురు వైష్ణవ సేవ చాలా గొప్పది. భగవత్ సేవ మనం ఏ విధంగా అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ గురువు గారి సేవ కష్టం, అదేవిధంగా వైష్ణవ సేవ అతి కష్టం. ఎవరైతే వైష్ణవులని సేవించి ప్రసన్నం చేసుకుంటారో వాళ్ళు గురువు గారిని చాలా సులభంగా ప్రసన్నం చేయగలుగుతారు. ఎవరైతే గురువుని ప్రసన్నం చేసుకుంటారో వాళ్ళు భగవంతుని చాలా సులభంగా ప్రసన్నము చేసుకోగలరు. అంటే భగవత్ ప్రసన్నానికి సులభ మార్గం ఏంటి? భగవత్ ప్రసన్నం చేసుకోవడానికి సులభ మార్గము చెప్పిన కదా, 3 సీక్వెన్స్: వైష్ణవ, గురు అండ్ హరి గురు వైష్ణవ సేవ సీక్వెన్స్. మనం డైరెక్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్తాం. ఈవెన్ గోలోకం వెళ్ళినా కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళలేము డైరెక్ట్. అర్థమైందా? బృందావన లీలలో
డైరెక్ట్ కృష్ణ సేవ చేస్తారు. ఎవరు సేవ చేస్తారు? రాధారాణి సేవ, రాధారాణి యొక్క మంజరి గోపీ సేవ, మంజరి. అలా మనము చైతన్య మహాప్రభు కూడా అదే ఫిలాసఫీ చెప్తాడు. చైతన్య మహాప్రభు ఫిలాసఫీ ఏంటి? ఏ విధంగా సేవ చేయాలని చెప్తారు? సేవ దాస హరిగురు వైష్ణవ దాస దాస దాసాను మనము గోపి భక్తి చేయాలంటే దాసాను దాసుడి యొక్క భావంతో ఎవరైతే సేవ చేస్తారో అప్పుడు మాధుర్య లీల మాధుర్య సేవకు ప్రమోట్ అవుతారు, లేకంటే కాదు. అందుగురించే ప్రతి సాధువు ప్రతి శుద్ధ భక్తుడు చెప్పేది హరి గురు వైష్ణవ సంత్ సాధుల యొక్క సేవ చేసినప్పుడే మనము గురువుగారిని సేవించగలుగుతాము. ఎప్పుడైతే గురువుగారిని సేవించగలుగుతామో భగవంతుని సేవించగలుగుతాం. అందుగురించి ఇక్కడ హనుమంతుడే శుద్ధ భక్తుడు. కానీ హనుమంతుడు తన స్వామి తనను దండించాలి అనుకున్నప్పుడు ఎవరిని శరణాగతి పొందాడు? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి శరణాగతి పొందాడు. శుద్ధ భక్తుడు దేని ద్వారా రక్షిస్తున్నాడు? భగవంతుడి యొక్క నామం ద్వారా. భగవంతుడి నామాన్ని జపించమని ఆదేశం ఇచ్చాడు హనుమంతుడికి. హనుమంతుడిగా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ భగవంతుడి నామజపం చేస్తాను. అప్పుడు భగవంతుడు వచ్చాడు దండించడానికి. చూస్తే భగవంతుడికి ఇష్టం లేదు, కానీ భగవంతుడు కూడా తన గురుదేవులకు మాట ఇచ్చారు, గురువుని సేవిస్తానని మాట ఇచ్చారు. సో కాబట్టి స్వయం భగవంతుడు కూడా గురు సేవకు అంత ప్రాముఖ్యత ఇస్తారు. చూడండి, కానీ మనము స్పెషల్ గా వేరే యుగాల్లో గురువులకు ప్రాముఖ్యత ఉంది. గురు సేవని వాళ్ళు తప్పకుండా ఆచరించేవాళ్ళు. కలియుగంలో గురువుని కూడా మన అవసరానికి గురువుతో డీల్ చేస్తాము. అవసరం అయిపోయిందా, హరే కృష్ణ, గురువు నేను కూడా గురువుని కాబట్టి నేను గురువు ఈక్వల్. కానీ వేరే యుగాల్లో అలా కాదు, కుదరదని. ఎప్పటికీ కూడా అవుతారా? భగవంతుడితో ఈవెన్ రెండవ నామాపరాధం ఏంటి? శివుడు బ్రహ్మ మొదలగు వారు విష్ణువుతో సమానులను గాని స్వతంత్రులను గాని భావించుట. ఒక్కొక్కప్పుడు కొందరు నాస్తికులు ఇతర దేవతలందరినూ దేవాది దేవుడైన విష్ణువుతో సమానులని వాదించుతారు. హరే కృష్ణ. ఎట్లయితే రెండవ నామాపరాధము శివుడు బ్రహ్మ మొదలైన వారు స్వయం భగవంతుడితో సమానము కాలేరో, అదే విధంగా రెండు రకాల భగవత్ స్వరూపాలు ఉంటాయి. ఒకటి సేవ్య భగవాన్, రెండు సేవక భగవాన్. సేవ్య భగవానుడితో ఈ ప్రపంచంలో ఎవరు సమానము కాలేరు. భగవాన్ అంటే చాలు, ఆయనతో సమానం ఎవరు కాలేరు. సేవ్య భగవాన్, అదేవిధంగా సేవక భగవాన్. భగవంతుడికి అత్యంత ప్రియమైనటువంటి గురుదేవుల, ఆ గురువుకు కూడా ఈక్వల్ ఏ శిష్యుడు కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ జన్మలో కాదు, జన్మలకు కూడా గురుదేవులకు సమాన స్థితి, సమాన స్థాయి. ఎప్పుడు ఊహించిన వాడు చాలా పతనమైన. తనను తాను ఆ గురుదేవుల వారు గురుదేవు కాదైనా ఆయన సాక్షాత్ భగవత్ ప్రతినిధి, చీఫ్ మినిస్టర్, దెన్ దాని తర్వాత మినిస్టర్ అని వస్తుంది, మామూలుగా మినిస్టర్స్. అలాగే నాకు భగవంతుడు ఎంత ప్రియమో సేమ్ నా గురుదేవుల వారు కూడా సేవక భగవాన్. అంటే భగవంతుణ్ణి సేవించే భగవాన్, ఆయన సేవలు తీసుకునే భగవాన్ నా గురుదేవుల వారు, సేవించే భగవాన్. అదేవిధంగా మనకు ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, భగవంతుడు హనుమంతుని సంహరించడానికి వచ్చాడు. భగవంతుడేమో తన యొక్క స్వయం భగవంతుడు తన శక్తి ద్వారా హనుమంతుణ్ణి సంహరించడానికి వచ్చాడు. హనుమంతుడు భగవంతుని యొక్క అనంత శక్తుల్లో నామరూప శక్తిని శరణాగతి పొందాడు.
భగవంతుడు ఏం చేస్తున్నాడు? భక్తుడు ఇంకా భగవంతుడితో యుద్ధానికి సన్నద్ధం అవ్వట్లేదు, శరణాగతితో సన్నద్ధం అవుతున్నాడు. కానీ కలియుగంలో మనం ఏం చేస్తాం? ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి. ఇది ఎందుకు ఈ లీల చెప్తున్నా అంటే, కొన్నిసార్లు భగవంతుడు శుద్ధ భక్తుడు, గురువు యొక్క శుద్ధ భక్తుడు, గురువు దగ్గర స్ట్రాంగ్ ఫాలోయర్ ఉంటాడు పాపం. కానీ కొన్ని సందర్భాలు వాళ్ళిద్దరి మధ్య విడదీయరానటువంటి ప్రేమని, ఎట్లయితే హనుమంతుడు ఎంత గొప్ప శరణాగతుడు భగవంతుడి నామానికి అని లోక కళ్యాణార్థం లోకానికి చెప్పడానికి కొరకు భగవంతుని నామాన్ని ఆశ్రయించిన వారిని ఈ ప్రపంచంలో ఎవరు ఓడించలేరు అని చూపించడానికి కొరకు ఆ లీల. అదే విధంగా గురు శిష్యుల బంధాన్ని కూడా మాయ రూపంలో విడగొట్టడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ మనము హనుమంతుడు ఏ విధంగా అయితే భగవంతుడికి శరణాగతి పొందాడో, శిష్యుడి యొక్క ధర్మము భగవంతుడి యొక్క సేవక భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడికి శరణాగతి పొందడమే శిష్యుడి లక్ష్యము. రామచంద్రుడు సంవరించడానికి ఎన్నో బాణాలను సంధిస్తా ఉన్నాడు, కానీ ఒక్క బాణం కూడా వచ్చి టచ్ చేయలేకపోతుంది. ఎందుకు? భగవంతుడి యొక్క నామము, భగవంతుడి నామ శక్తి ఒక వలయం లాగే టచ్ చేయలేకపోతుంది. అదే విషయాన్ని మనకు చైతన్య మహాప్రభు భగవంతుడి యొక్క నామము ఎంత గొప్పది అనేది ఏ శ్లోకంలో చెప్తారు? భగవంతుడు చూడండి, ఎగ్జాంపుల్, సపోజ్ ఇప్పుడు అమెరికా ఫ్లైట్ వెళ్ళాల. సో ఆ ఫ్లైట్ ఏదైతే ఇంజనీర్స్ ఏం చేస్తారు, 24 hours 30 hours ఏదో ట్రావెల్ ఉంటుంది, నాన్ స్టాప్ అది ఫ్లైట్. దానికి కావాల్సిన చెకప్స్ అన్ని చేస్తారు, ఇంధనం ఇంకెక్కడ ఆగదు, అది మొత్తం కంప్లీట్ గా ఫిల్ చేసి రెడీగా సిద్ధం చేస్తారు. దాంట్లో ఎక్కగానే ఒక్కసారి ఎగిరిందంటే ఇంక అన్ని అలా తినే బండారాలు ఎక్కడ ఆగదు, అది ఇంకా ఆకాశంలో వెళ్తా ఉంటుంది. అమెరికాలో ఏదైతే న్యూయార్క్ కానీ వాషింగ్టన్ ఎక్కడ వెళ్ళాలో ఆ సిటీకి వెళ్ళిన తర్వాతనే ల్యాండ్ అవుతుంది. అలానే భగవంతుడు ఏం చేశాడంటే, భగవంతుడి యొక్క సర్వశక్తులు అంటే దాంట్లో ఫ్యూయల్ ఉండాలా, తర్వాత దాంట్లో భోజన వస్తువులు ఉండాలా, వాటర్ ఉండాలా, ఇట్లా అన్ని రకాలుగా ఎట్లయితే ఫ్లైట్ లో ఏర్పాటు చేస్తారో, భగవంతుడి యొక్క నామము కృష్ణ గోవింద రామ, ఈ నామాలలో సర్వశక్తులను నింపి రెడీగా పెట్టాడు. ఎవరైతే ఫ్లైట్ లోపలికి వెళ్ళి కూర్చున్నాడంటే వెళ్ళిపోతాడు, అంటే అన్ని చెకప్స్ అయిపోతాయి. ఫ్లైట్ లో ఎంటర్ అయిందంటే ఆల్ ద చెకప్స్, ఈజ్ కంప్లీట్లీ ఎలిజిబుల్ టు ల్యాండ్ ఇన్ వాషింగ్టన్ అమెరికా. మళ్ళీ అక్కడ చెకప్స్ ఉంటాయి, ఆ చెకప్స్ తో మళ్ళీ బయటకు వెళ్ళొచ్చు. మోస్ట్లీ ఇక్కడ అయిపోయిందంటే అక్కడ కూడా అయిపోతుండొచ్చు. కానీ కొన్నిసార్లు కొంతమంది దాన్ని ఏమంటారు, తీసుకొని వెళ్ళకూడని ఏమన్నా బై ఛాన్స్ తీసుకొని వెళ్తే అక్కడ పట్టుబడితే మళ్ళీ తిరిగి పంపిస్తారు. ఇక్కడ అలా కాదు, భగవంతుడి యొక్క సర్వశక్తులు నామంలో ఉన్నాయి. ఒక్కసారి ఆ నామం అనే ఫ్లైట్ లో కూర్చున్నాడు అంటే డైరెక్ట్ గోలోక బృందావనం వెళ్ళగలుగుతాడు. తెలిసిన ఎయిర్పోర్ట్ లో ఎంటర్ అయింది, చెకప్ అయిపోయింది, అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా ప్యాసింజర్ యొక్క డ్యూటీ ఏంటి? వాట్ ఈస్ ద ప్యాసింజర్ డ్యూటీ? ఫలానా అమెరికా వెళ్ళేటువంటి ఫ్లైట్ రెడీగా ఉంది, బయలుదేరుతుంది. లేదంటే సికింద్రాబాద్ స్టేషన్ లో ఢిల్లీ వెళ్ళే ట్రైన్ అంటే బృందావన్ మథురాలో ఆగిపోయే ట్రైన్ రెడీగా ఉంది, కొద్దిసేపట్లో కదలడానికి రెడీగా ఉంది అని అనౌన్స్మెంట్ అయింది. ప్యాసింజర్ యొక్క డ్యూటీ ఏంటి? కొన్ని నాన్ స్టాప్ ఉంది, దాంట్లో ఎక్కి కూర్చోవాలి. ఎవ్రీథింగ్ పైలట్ ఎవ్రీథింగ్ రెడీ ఉంది. ఒకవేళ మనం వెళ్ళి కూర్చోకపోతే మన దురదృష్టం, ఇంకా అది వెళ్ళిపోతుంది, మనం అక్కడే ఉంటాం. అదే అమెరికన్ ఫ్లైట్ వెళ్ళిపోతుంది, మనం అక్కడే ఉంటాం. కాబట్టి భగవంతుడు ఆ విధంగా గోలోకంలో గోలోకేర ప్రేమదన హరినామ సంకీర్తన నిత్య నిరంతరము గోలోకంలో ప్రేమ ఆస్వాదన, ప్రేమనిచ్చేటువంటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ప్రేమామృతాన్ని ప్రసాదించేటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని భగవంతుడు మన కొరకు గోలోకం నుంచి భూలోకాన్ని శ్రీ చైతన్య మహాప్రభు తీసుకొచ్చాడు. కానీ మనకి ఇప్పటికీ కూడా ఇంకా రుచి రావడం లేదు. మొన్న ఏకాదశి రోజు మనం చెప్పాం, అనౌన్స్ చేసాం. ఆ రోజు వీలైనన్ని ఎక్కువ మాలలు చెయ్యండి. ఒకే ఒక్క మాతాజీ నాకు మెసేజ్ పెట్టారు, 64 మాలలు చేశాను మా ప్రభుజీ అని. నేను మాతాజీకి చెప్పాను, మీ యొక్క గ్రూప్ లీడర్కి చెప్పండి, మాతాజీ గ్రూప్ లో గీత గ్రూప్ లో పెడతారు. మరి మాతాజీ చెప్పారో లేదో తెలియదు. కాబట్టి దయచేసి నాకు డైరెక్ట్ పెట్టకండి, శత్రు ప్రాపర్ ఛానల్ మీరు ఏం చేయండి, ఇమ్మీడియట్ గా మీ గ్రూప్ లీడర్ కి పెట్టండి. గ్రూప్ లీడర్ గీతాయకులంలో పెడితే మిగతా వాళ్ళకు ఇన్స్పిరేషన్ ఉంటుంది. అందులో మాకు అయ్యో నాకు పేరు ఇష్టం లేదు అని అనుకోకండి. మీరు చేశారంటే ఇంకోరు కూడా చేస్తారు, నేను కూడా చేయాలా. స్పిరిచువల్ కాంపిటీషన్, సేవా కాంపిటీషన్ ఉండొచ్చు, అసూయ ఉండొద్దు, ద్వేషం ఉండదు. నేను కూడా చేయాలా అనేది. మరి మిగతా వాళ్ళు ఎన్ని చేస్తారా చేయలేదో నాకు తెలియదు. నేను కూడా చేసిన 50 మాల చేస్తే మీ గ్రూప్ లీడర్ కి చెప్పలే కదా, మీరు చెప్పిందా? చెప్పాలందరు. అదే మరి అందరూ ఒక ఇష్టం ఏంటంటే పాటించాలి. ఇప్పుడు నారదుడు స్వయం హనుమంతుడు అంత గొప్ప భక్తుడు. హనుమంతుడు వెళ్ళి నారదుడి దగ్గర శరణాగతి పొందాడు. అప్పుడు నారదుడు ఉపదేశం ఇచ్చాడు, దాన్ని పాటిస్తున్నాడు. లాస్ట్ గా రామచంద్రుడు అన్ని బాణాలను ఇంకా సంధించిన తర్వాత లాభం లేదని బ్రహ్మాస్త్రాన్ని ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. అప్పుడు వెళ్ళి నారదుడు హనుమంతుడికి భరోసా ఇచ్చిండు, నువ్వేం వరిగాకు, నేను రక్షిస్తాను అని. అలాగే అంటే నారదుడు ఎవరు? గురు శిష్య పరంపరలో భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు, బ్రహ్మ యొక్క కుమారుడు. కాబట్టి గురుతత్వంలో పవర్ఫుల్ ఆచార్యుడు నారదుడు. నారదుడు మాట ఇచ్చాడంటే ఆ మాటను భగవంతుడు నెరవేరుస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్తాడు, స్వామి మీకు తెలియదు కాదు, బ్రహ్మాస్త్రం దాని పని చేస్తుంది, కానీ అక్కడ భగవన్ నామం ముందు నిర్వీర్యమైపోతుంది బ్రహ్మాస్త్రం. కాబట్టి మీరు కూడా బ్రహ్మజ్ఞాని, బ్రహ్మ ఋషులు కాబట్టి ఆ బ్రహ్మాస్త్రానికి మీరు ఆల్రెడీ రాజర్షి, బ్రహ్మాస్త్రానికి విలువ ఉండాలంటే ఈ యుద్ధాన్ని ఆపు చేయండి స్వామి. ఆయన వచ్చి మీకు ఖచ్చితంగా హనుమంతుడు వచ్చి మళ్ళీ మీకు శరణాగతి పొందుతాడని చెప్తే అప్పుడు వెళ్ళి రామచంద్రుడికి చెప్తుంది, హే రఘునందన రామచంద్ర, ఈ యొక్క యుద్ధాన్ని ఆపేసింది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు గురువు ఆదేశానుసారమే, రామచంద్రుడికి ఇష్టం లేదు బ్రహ్మాస్త్రం వదలాలని, కానీ గురువుకు మాట ఇచ్చాడు కాబట్టి గురువు గారికి మాట కొరకు ఎటువంటి కార్యాన్నన్నా చేయడానికి వెనుకాడకూడదు. అంటే గురువు గారి కార్యం అంటే గురువుని సేవించడానికి. అదే ప్లేస్ లో మనం ఉంటే, గురువు గారు క్షమించండి గురువు గారు నేను బిజీ ఉన్నాను, గురువు గారు క్షమించండి గురువు గారు మనం రాలేము, గురువు గారు మీ కార్యం మీరు నడవండి, నా కార్యం నేను చేస్తాను. మన యొక్క అందుగురించే కలియుగం, అది త్రేతాయుగం. గురువు గారు రావడము, రామచంద్రుడికి ఆ యొక్క సేవ ఇంకా నేను ప్రసన్నమయ్యాను నీ సేవ పట్ల ప్రాపిందంటే అప్పుడు హనుమంతుడు భగవంతుడికి ప్రణామం చేసి ఇమీడియట్ గా వెళ్ళి భగవంతుడి యొక్క గురువు అయినటువంటి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరుకొని ఆయన మన్నించమని ఆశీర్వదించమని వేడుకుంటాడు. అప్పుడు ఎప్పుడైనా గురువుల దగ్గర వెళ్ళి మనం క్షమాపణలు, తర్వాత మన వల్ల ఏమైనా అపరాధం జరిగితే వెళ్ళి గురువు గారి యొక్క పాదాలకు మనం ప్రణామం చేసి బోల్గా వెళ్ళి క్షమించమని వేడితే గురువు గారు ఇంకా ఏం చేస్తారు? ఆశీస్సులు ఇస్తారు, దివ్యమైన ఆశీస్సులు. హనుమంతుడికి రామనామం పట్ల ఇంకా ప్రేమ కలగాలని ఆశీర్వదిస్తాడు తప్ప నష్టమేం జరగదు. గురుదేవుల దగ్గరికి వెళ్ళి మనం ఆశీస్సులు కొడితే ఆధ్యాత్మిక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ రోజు నామం యొక్క గొప్పతనము. నెక్స్ట్ టాపిక్ దీంట్లో ఏముంది? సాంఖ్య తెలుసుకున్నాము, లీలలు తెలుసుకున్నాము, తర్వాత నామము యొక్క రుచి, నామం మనం ఎలా రక్షించని తెలుసుకున్నాము. నెక్స్ట్ ఏముంది? మనం అర్చించు మూర్తికి మరియు మందిరమందలి విగ్రహమునకు ఎట్టి శక్తి భేదము లేదు. శ్రీ విగ్రహారాధనను ఎవ్వరును ఏదో బొమ్మను పూజించుట లేదా ప్రతిమను అర్చించుట అని తలచరాదు. ఇతరులు శ్రీ విగ్రహమును ప్రతిమయను తలచినను
వారట్లు చేయరాదు. ఎటువంటి శక్తి భేదము లేని కారణమున స్త్రీ విగ్రహమును అర్చించినను లేదా స్వయంగా భగవానునే అర్చించినను మనుజుడు ఒకే ఫలితమును పొందగలడు. అంటే భగవంతుడి అర్చా విగ్రహానికి, అదేవిధంగా భగవంతుడి యొక్క స్వయం సచ్చితానంద రూపానికి కూడా ఎటువంటి తేడా లేదు అని ఇక్కడ భాగవతంలో స్వయం భగవంతుడే మనకు బోధిస్తున్నాడు. అంటే ఈ విషయంలో ప్రభుజీ ఇది థియరీ, ప్రాక్టికల్ గా ఎక్కడన్నా లీలలు జరిగాయా అంటే చిన్న ఎన్నో లీలలు ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్ మీద ఎన్నోనే చెప్పొచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను, అది రీసెంట్ జరిగింది. సో దాంట్లో ఏమవుతుందంటే, ఒకసారి ఒక రాజ్యంలో జమీందారుకు ఒకే కూతురు ఉంటుంది, రాజుగారికి ఒకే కూతురు ఉంటుంది. సో జమీందారు రాజు చాలా క్లోజ్ ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా. సో జమీందారు కూతురు రాజు కూతురు కూడా చాలా క్లోజ్ గా ఉంటారు, రోజు ఆడుకుంటారు, చేస్తారు, చాలా క్లోజ్ గా ఉంటారు ఇద్దరు. అయితే వాళ్ళ రాజ్యానికి ఒకసారి ఒక మహాత్ముడు, గురువు గారు, శుద్ధ భక్తుడు, మహాత్ముల దగ్గర ఎప్పుడు కూడా వాళ్ళ సొంత అర్చా విగ్రహం ఉంటుంది. వాళ్ళు ఎక్కడ వెళ్తే అక్కడ ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి ఇంకా భజన చేసుకుంటా ఉంటారు, పూజ చేసుకుంటా ఉంటారు. ఈ మహాత్ముడి దగ్గర శాలిగ్రామ శిల ఉంది. శాలిగ్రామ శిల ఎక్కడ వెళ్తే అక్కడ ఆయన నిత్య భజన చేసుకుంటూ ఉంటారు, ప్రచారం చేసుకుంటూ నిత్య భజన చేస్తారు. అక్కడ రాజుగారి దగ్గరకు వచ్చినప్పుడు రాజుగారు తన యొక్క మహల్లో ఆ సాధువుకు, గురువు గారికి ఆశ్రయం కల్పించి సేవ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ గురువు గారి యొక్క సేవని అందరు తిలకిస్తున్నప్పుడు ఈ ఇద్దరు అమ్మాయిలు చాలా ఆకర్షితులు అవుతారు భగవంతుడి పట్ల, ఆ సేవ పట్ల. సో వాళ్ళు ఆ సేవ పట్ల, భగవంతుడు ఆ శాలిగ్రామ్ భగవానుడి పట్ల చాలా వాళ్ళకు ప్రేమ పెరుగుతుంది. ఇంకా అతన్ని ఈ జమీందారు కూతురు, తర్వాత రాజుగారి కూతురు, మాకు ఆ శాలిగ్రామ్ భగవాన్ కావాలి, మేము కూడా ఆ గురువు లాగా సేవించాలనుకుంటున్నాం. ఆ సేవ పట్ల వాళ్ళకి ఎందుకో చాలా ఆనందం అనిపిస్తాడు. వీళ్ళు స్వయంగా చేయాలనుకుంటా ఉంటారు. చూశారు ఇంతకాలం, చూసి ఆనందపడతారు, ఇప్పుడు చేసి ఆనందపడాలనుకుంటున్నారు. మీరు కూడా అందరూ, మనందరం కూడా కథ విని ఆనందపడతా ఉన్నాము. విన్న తర్వాత ఏం కావాలా? చిన్న పిల్లలు వాళ్ళు చూసి ఆనందపడి చేయాలనుకుంటున్నారు. మనం విని ఆనందం ఉంది, మరి నెక్స్ట్ మన లోపల కూడా కలగవలసింది చేయడం, ప్రాక్టికల్ అప్లికేషన్. అప్పుడు రాజుగారు ఆ గురువు గారిని, జమీందారు రాజుగారు రిక్వెస్ట్ చేస్తారు, స్వామి మా పిల్లలు చాలా ఇష్టపడుతున్నారు, మీ యొక్క శాలిగ్రామం ఇవ్వండి. ఆయన అంటాడు, స్వామి శాలిగ్రామం అంటే ఏమనుకుంటున్నారు, ఇది ఏమైనా ఆట బొమ్మ అనుకుంటా, పిల్లలు ఏదో ఈ రోజు ఇష్టపడుతున్నారు, ఈ రోజు కొంత నన్ను అనుకరించి సేవించి తర్వాత ఎక్కడైనా పడేయచ్చు వాళ్ళు. చిన్నపిల్లలు తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళు సేవించకపోతే ఎట్లా? ఈ బొమ్మ కాదు, అలా ఇవ్వడానికి కుదరదు అంటే ఇంకా వాళ్ళు, వాళ్ళ పిల్లలు అలా ఎప్పుడైతే గురువు గారు చెప్తారో వాళ్ళు అన్నం తినడం మానేస్తారు. ఇంకా మాకొద్దు, ఆ భగవంతుడి సేవలని మేము తినం, మాకు ఇంకా భోజనం కూడా వద్దు, చాలా బాధపడతారు వాళ్ళు, ఏడుస్తారు వాళ్ళు చాలా. ఇంకా రాజుగారు చాలా టెన్షన్ అయిపోతుంది, జమీందారు టెన్షన్ అయిపోయి గురువు గారికి అడిగితే, సరే సరే మంచిది, అయితే ఇంకా 2 వేరే ఇస్తామని ఆయన వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి నది దగ్గరికి వెళ్ళి, ఆ నది దగ్గర ఉన్నటువంటి సేమ్ శాలిగ్రాముల బ్లాక్ స్టోన్స్ తీసుకొచ్చి నదిలో మంచి కడిగి తీసుకొచ్చి, సేమ్ శాలిగ్రామ్ శిలకి ఎలా అయితే తిలకం ఉందో తిలకము మంచిగా అలంకరణ చేసి అప్పుడు వాళ్ళిద్దరికి చెరొక్క విగ్రహం ఇస్తారు. విగ్రహం ఇస్తే వాళ్ళు అంటారు, ప్రతి విగ్రహానికి గురువు గారు తన పేరు పెట్టుకుంటూ, మనకి ఎట్లయితే రాధారం ఉన్నారు, సో అలా డిఫరెంట్ మన సికింద్రాబాద్లో రాధా గోపీనాథ్, హైదరాబాద్లో రాధా మదన్ మోహన్, అలా ప్రతి ఒక్క విగ్రహానికి వాళ్ళొక పేరు పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు గురువు గారు, మరి ఈ మా విగ్రహాలకు ఏం పేరు పెట్టమంటారు అంటే, భగవంతుడి యొక్క పేర్లు, ఆయన నామాలు 100,000,000 నామాలు ఒక నామం. కానీ ఈయన ఏమిస్తాడంటే, ఈ పిల్లలు కదా, అది ఆడుకునే రాయి కదా అని ఆయన జోగ్గా సిలిపిల్లే అని చెప్పేసి ఇస్తాడు. సిలిపిల్లి అంటే శిలా పిల్లే, పిల్ల అన్నట్టు. అంటే ఒక విగ్రహం, ఇందాకేమనుకున్నాం, భగవంతుడి యొక్క స్వాంశ కళ. స్వాంశ అంటే భగవంతుడి బిడ్డ, అంటే భగవంతుడి ఎక్స్పాన్షన్ అనుకోవాలి. కళ అవతారము ఎక్స్పాన్షన్ యొక్క ఎక్స్పాన్షన్.
సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి? సో భగవంతుడి యొక్క విష్ణు సహస్రనామాల్లో లేదు సిరిపిల్ల, భగవంతుడి యొక్క ఇంకా వివిధ అష్టోత్తరాలు లేదు, కృష్ణుడి యొక్క శతనామాలు ఎక్కడ లేదు ఆ పేరు. కానీ ఆ గురువు గారి ముఖారవిందం నుంచి ఇలా వచ్చేసింది. వాళ్ళు సరే అని చెప్పేసి చిన్నపిల్లలు వాళ్ళు. సో వాళ్ళు ఇంకా మా సిలిపిల్లే భగవాన్ ఇక ఆయన అలానే తలుస్తూ ఉన్నారు. అంటే గురువు గారి ముఖారవిందం ఎప్పుడైతే వెలువడ్డదో అది పరమ పవిత్రమైనటువంటి వాక్కు. దాన్ని చాలా మంది మనం ఏం చేస్తాం, గురువు గారి పట్ల శ్రద్ధ ఉన్నంత కాలము గురువు గారి ప్రతి వచనాన్ని హృదయంలో తీసుకుంటాం. గురువు గారి పట్ల ఎప్పుడైతే శ్రద్ధ తగ్గుతుందో గురువు గారి వచనాలు శ్రద్ధ తీసుకోం. అదేవిధంగా భగవంతుడి పట్ల ఎంతకాలం శ్రద్ధ ఉంటే భగవంతుని సేవిస్తాం. భగవంతుని నామం పట్ల కూడా ఎంతకాలం శ్రద్ధ ఉంటుందో నామం చేస్తాం. కొంతమందిని చూస్తాం, ఈ రోజు భక్తుడు 4-5 ఏళ్ళు భక్తుడు, తర్వాత భగవంతుడి నామం పట్ల శ్రద్ధ పోయిందనుకోండి, భజన జరుగుతున్నా కూడా అక్కడ సపోజ్ ఎవరింటికన్నా ప్రోగ్రాం జరుగుతుంది, ఆయన అంతకుముందు మంచి భక్తుడు, కానీ ఇప్పుడు అంతా కూడా మాయలో వేషాధరణకి అలవాట్ల పొరపాటు తిలకం పెడతాడు, వేషాధరణ ఉన్నది, కానీ ఆ మాయ యొక్క ప్రభావం వల్ల వస్తాడు. కానీ నోటి నుంచి నామం రాబట్టి గట్టిగా అందరు చెప్తున్నారు, కానీ ఆయన నాలుకకు ఆ నామోచ్చరణ చేయాలని కోరిక కలగట్లేదు. కానీ ఈ పిల్లలకి ఇక్కడ గురువుగారు చెప్పారు సెలిపిల్లే భగవాన్, ఇద్దరు కూడా సేమిగా రోజు చూశారు కదా. ఈ అమ్మాయి జమీందార్ అమ్మాయి తన యొక్క సిలిపిల్లే ఇద్దరు సిలిపిల్లే చాలా ప్రేమతో అలంకరించుకోవాలా, తిలకం పెట్టాలా, రోజు అలా తులసి ఆఫర్ చేయాలా, గార్లెండ్స్ ఆఫర్ చేయాలా. సో మనం ఎట్లయితే భగవద్గీత 12.9 కాకపోతే వాళ్ళు బాగా చిన్న పిల్లలు కాబట్టి వినట్లేదు, కానీ అవన్నీ కూడా గురువు గారు ఎలా చేస్తున్న పొద్దున బ్రహ్మ అవన్నీ చేస్తా ఉన్నారు ప్రేమతో, నైవేద్యం పెట్టము, అలంకరించడము, అవన్నీ కూడా చాలా అటాచ్మెంట్ అయిపోయింది. అలా ఒకసారి ఏమవుతుంది, ఇంకా ఆ సెలిపిల్లే భగవాన్ లేకుంటే వాళ్ళు ఉండలేరు క్షణం కూడా, ఆ స్టేజ్కి వచ్చారు. అయితే జమీందార్ ఇంట్లో చూడండి భగవంతుడు ఎలా రక్షిస్తాడు అనేది చాలా అద్భుతమైనటువంటి లీల ఇది. జమీందార్ ఇంట్లో ఒకసారి దొంగలు పట్టారు, మొత్తం బంగారము, నగలు, డబ్బు అంతా, ఈవెన్ వాళ్ళ ఇంట్లో మంచి మంచి సామాను కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు. దాంట్లో ఈ అమ్మాయి యొక్క సిలిపిల్లే భగవాన్ కూడా ఆ పెట్టె, భగవంతుని ఒక పెట్టెలో వెళ్తే అది కూడా తీసుకొని పోయి, అది కూడా మేబీ బంగారం పెట్టె ఉండొచ్చు, అది కూడా తీసుకొని. అప్పుడు తర్వాత తెలుస్తుంది ఈ జమీందార్ యొక్క తమ్ముడే వేరే వాళ్ళ ద్వారా దొంగతనం చేయించాడు, ఆ సామాన్ అంతా ఆ ఇంట్లో వెళ్ళి. అప్పుడు ఈమె వాళ్ళేమో సామాన్ పోయింది, డబ్బులు పోయినా ఏడుస్తా ఉంటే, ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కదా, నా శిల్పిల్లే భగవాన్ పోయిండు, నా శిల్పిల్లే భగవాన్, నేను తినే ఇంకా అన్నం తినలేను, నా శిల్పిల్లే భగవాన్ వస్తేనే నేను నీళ్ళు తాగుతాను, అన్నం తింటాను, లేక అప్పటి వరకు ఏడుస్తా ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, మొత్తం ఆస్తి అంతా పోయిందని నేను ఏడుస్తా ఉంటే నీ శిల్పిల్లే. ఆయన సీరియస్ తీసుకోడు శిల్పిల్లే భగవాన్. ఈ పాపనేమో చిన్నదే, కానీ ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది శిల్పిల్లే భగవాన్. అప్పుడు ఆయన కోపం చేసి, సో నీకు అంత నిజంగా కావాలంటే మీ చిన్నాననే దొంగ, ఆయన దగ్గర ఉన్నది పోయి అడుగు, నా మీదంటే కోపంతో దొంగతనం చేయించిండేమో, నీ మీదేం కోపం ఉండదు, నువ్వు ఆయనకు కూడా కూతురు లాగానే కదా అంటే, ఆమె వెళ్ళి చిన్నాన నా శిల్పిల్లే భగవాన్ అంట. ఆయన కోపం వస్తుంది, శిల్పిల్లే భగవాన్ అంటే ఇదండి కోపం నా దగ్గర ఎందుకు ఉంటాడంటే, ఆమె అక్కడ నుంచి కదలదు, దయచేసి ఇయ్యు, నాకు ఆయన లేకుండా నేను ఉండలేను, బతకలేను అంటే, అప్పుడు ఆయన అంటాడు, నిజంగా నీకు అంత ఆ భగవంతుడి మీద ప్రేమ ఉందా అంటే అవును అంటే, అప్పుడు ఆయన కూడా శాస్త్రం తెలుసు, గజేంద్రుడు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుని పిలిస్తే ఎలా వచ్చాడో, నిజంగా నీకు ఆయన మీద అంత విశ్వాసం నమ్మకుంటే నువ్వు పిలువు, నీ దగ్గరకు వస్తాడు. అప్పుడు ఒకటే మాట ఉంటుంది, ఏ శిల్పిల్లే భగవాన్, ఐదర్ నువ్వు నా దగ్గరకు వస్తావా లేదా నన్ను నీ దగ్గర పిలుచుకుంటావు, రెండిట్లో ఏదో వచ్చింది. నువ్వు నా దగ్గర కన్నారా, నన్ను నీ దగ్గరికి పిలుచుకో, నేను ఇక్కడ ఉండలేను, ఇక నేను బ్రతకలేను, నువ్వు లేకుంటే క్షణకాలం నేను ఉండలేను అని రోధిస్తున్నాను. ఎట్లయితే గజేంద్రుడు భగవంతుడితో మరబెట్టుకున్నాడో, ద్రౌపది భగవంతుడితో హే కృష్ణ కరుణా గోపేశ భగవంతుడి వేడుకుందో, చిన్నమ్మాయి పెద్ద భక్తిలో శాస్త్రాలు అవన్నీ ఏమి చదవలేదు, ఏమీ తెలియదు, కానీ గురువు గారి యొక్క ఆదేశాలు చూస్తా ఉంది, చూసి నేర్చుకుని పాటిస్తాం. అప్పుడు భగవంతుడి దాంట్లో లేచి పక్కన వచ్చి, మనం చాలా మన డియర్ మోస్ట్ వాళ్ళు కనబడక ఒకేసారి వస్తే ఎలా గట్టిగా హత్తుకుంటామో,
ఆ చిలిపిల్లే భగవాన్ వచ్చి ఆ అమ్మాయి యొక్క గుండెలకు హత్తుకోమని, ఈ సీనరీ అంతా కూడా వాళ్ళ బాబాయ్ చూస్తున్నాడంట. ఆయన లేచి వచ్చేది. అప్పుడు ఆయనకు మతిపోయినట్టు అయిపోయి, ఆ అమ్మాయిని నువ్వు మామూలు కన్య కాదమ్మా, నువ్వు మహాభక్తురాలున్నావు, మీ నాన్న కూడా ఎంత అదృష్టవంతుడు, ఈ ఆస్తి అంతా మీది తీసుకొచ్చాను, నేను మూర్ఖుడిని, పరమ మూర్ఖుడిని, నేను మీ పట్ల ద్వేషాన్ని పెంచుకున్నాను, ఈర్ష్యని పెంచుకున్నాను అని కళ్ళల్లో ఏడుస్తూ వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తి, సో వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడిపోయి, అన్నా నన్ను మన్నించు, క్షమించు, నీ ఆస్తి అంతా నేనే తీసుకెళ్ళాలని చెప్పేసి, ఆస్తి ఇవ్వడం కాదు, వాళ్ళు ప్రాణానికి ప్రాణంగా జీవించారు, చనిపోయే వరకు అలానే. సో అలా ఈ లీల ద్వారా భగవంతుడి యొక్క అర్చా విగ్రహానికి కూడా సేమ్ భగవంతుని సేవిస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో. ఫలితం అంటే ఏంటి? భగవంతుడి పట్ల మనకు ప్రేమ, అనర్గళమైనటువంటి ప్రేమ, సహజ ప్రేమ స్థితికి రావటం. ఆ అమ్మాయి ఇంకా శరీరంగా మర్చిపోయి ఆత్మకు సహజ ప్రేమ భగవంతుడు, భగవంతుడి యొక్క అర్చా విగ్రహం. దర్ ఇస్ నో డిఫరెన్స్. అటు రాణి గారితో ఒక లీల జరిగింది. ఇలా వీళ్ళు చేసుకుంటూ పెద్దగా అయిపోయారు, యుక్త వయసుకు వచ్చారు. రాణిగారికి అంటే ఆ యొక్క రాజుగారి కూతురు ఆమె పెళ్లిడికి వచ్చింది. పొరుగు రాజ్యము యువరాజుతో పెళ్లి చేశారు. కానీ ఆమెకు సేమ్ మనకు కృష్ణుడు తప్ప భర్త కూడా అవసరం లేదు అని ఇంకొక భక్తురాలు కూడా స్టోరీ తెలుసు. ఎవరైనా పెళ్ళైనా కూడా కేవలము మీరాబాయి. సో రాజుగారితో పెళ్ళయింది, ఏమీ సంబంధం లేదు. నా నిజమైన పతి ఆ జగత్పతి గోవిందుడు, గోవిందుడితో సంబంధం. ఈ అమ్మాయి కూడా నా చిలిపిల్లే, ఆ భగవంతుని చూసుకుంటూ పల్లకిలో వెళ్తుంది, కానీ నా భర్తను చూడట్లేదు, ఏం చూడట్లేదు. ఆయన టెన్షన్, ఏమి ఇంతకు నా దగ్గర వచ్చి నన్ను అసలు పట్టించుకుంటుందా లేదా, మా కన్నెత్తి కూడా చూడట్లేదు. ఈ మార్గ మధ్యంలో ఒక చెరువు వచ్చింది, అక్కడ దింపుతారు రెస్ట్ వరకు. అప్పుడు ఆయన వచ్చి అప్పుడైనా పలకరిద్దాం చేద్దామంటే అసలు ఏమీ పట్టించుకోలేదంట, తలెత్తి కూడా చూడలేదంట. అప్పుడు ఆయన కోపం వచ్చి ఆ శిల్పిల్లే భగవాన్ని తీసి ఆ చెరువులో పడేస్తాడు. పడేస్తాం ఇంకా చాలా రోధిస్తా ఉంది ఆమె. ఇంకా నేను కూడా చెరువులో దూకేసి చనిపోతాను, ఇంకా నాకు శిల్పిలే భగవాన్ ఇప్పుడు నాకు అందిస్తే, వెతికి తీసుకొస్తే నేను బతుకుతాను, లేదంటే నేను దుఃఖి ఆత్మహత్య చేస్తాను. ఆయన ఇంత సీరియస్ అనుకోలేదు రాజుగారు, యువరాజు. అప్పుడు ఎంత కూడా ఒప్పుకోవట్లేదు. సరే అని చెప్పేసి జాలరుతో గజ ఈతగాలతో ఎంత వెతికించినా దొరకలేదు. అప్పుడు రాజుగారు అంటారు, సరే నీకు నిజంగా అంత ప్రేమ నీకుంది, భగవంతుడికి కూడా వైస్ వర్సా ప్రేమ ఉంటే నువ్వు పిలువు, భగవంతుడు రావాలి, లేదంటే నువ్వు వదిలేసి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. నీకు నిజంగా నీకు భగవంతుడి మీద ప్రేమ ఉన్నట్టు భగవంతుడికి నీ మీద ప్రేమ. నిన్న మన టైటిల్ ఏంది? నిన్న టైటిల్ నిన్న మనకు భగవంతుడి యొక్క భాగవత టైటిల్ ఏంటి? భగవంతుడికి భక్తుడి గురించి అది వచ్చినట్టుంది. ఏముంది? భగవంతుడికి భక్తుడికి మధ్య భగవంతుడు భక్తుల మధ్య అపరిమితమైన భగవంతుడికి మరియు భక్తుడి మధ్య అపరిమితమైన పోటీ గురించి. పరిమితమైన పోటీ కాదు, అపరిమితమైనటువంటి పోటీ అంటే అదే అంటున్నాడు. నీకు నిజంగా నీ భగవంతుడి మీద అంత ప్రేమ ఉంటే భగవంతుడి కూడా నీ మీద ప్రేమ ఉండాలా? నువ్వు పిలుస్తున్నావు, మరి ఆయనకు కూడా పిలుపుకు స్పందన జరగాల, ఆయన రావాలి, అది చూస్తాను. అప్పుడు అవంటుంది సేమ్, ఏ శిల్పిలే భగవాన్, నువ్వు నిజంగా ఉన్నావు అంటే నా దగ్గరికి రా, లేదు అంటే నాకైతే నువ్వు ఉన్నావని తెలుసు, నేను మాత్రం నువ్వు లేకుండా నేను జీవించలేను, నేను ఇప్పుడే ఈ క్షణమే ఆత్మహత్య చేసుకుంటాను ఇదే చెరువులో దూకి, నువ్వు లేవు అంటే నువ్వు రాకపోతే. అలా ఆ క్షణంలో ఆమె సంపూర్ణ శరణాగతితో ఏదైతే దీన అవస్థతో పిలిచిందో, చెరువులోంచి శిల్పిల్లే భగవాను లేచి తన యొక్క ప్రియాతి ప్రియమైనటువంటి భక్తురాలి యొక్క హృదయానికి వచ్చి భగవంతుడు ఎప్పుడైతే హృదయాన్ని హత్తుకున్నాడో ఆ రాకుమారుడి యొక్క మతి పోయినట్టు అనిపించింది. ఎంత ప్రేమ ఉన్నది మేము చూస్తున్నాము,
మాకు భగవంతుడి పట్ల ఇంత కూడా ఆసక్తి, ప్రేమ ఎందుకు? ఫస్ట్ విశ్వాసం ఉండాలి. అర్థమైందా? ఎవరి పట్ల విశ్వాసము? భగవంతుని యొక్క సేవ పట్ల కాదు, భగవంతుని అందించినటువంటి గురువు పట్ల, గురువు యొక్క ఆదేశాల పట్ల ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, ఆ ఆదేశాలను తూచా తప్పకుండా సేవిస్తూ ముందుకు వెళ్తారో ఖచ్చితంగా భగవంతుడు ఈ విధంగా రక్షిస్తాడు అని చెప్పేసి దీని ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి భగవంతుడి యొక్క అర్చా విగ్రహ సేవకు స్వయం భగవంతుడికి ఎటువంటి తేడా ఉండదు. అంటే ఈరోజు మనము అద్భుతమైన విషయాల్ని, సాంఖ్య శాస్త్రం, భగవంతుడి యొక్క అవతారాల గురించి, భగవంతుడి నామము, భగవంతుడి యొక్క ఏం తెలుసుకున్నాం? ఫైనల్ గా ఎన్ని విషయాలు తెలుసుకున్నాం ఈరోజు? హరే కృష్ణ. ఫైనల్ కన్క్లూజన్, భగవంతుడి యొక్క అర్చా విగ్రహారాధనకు గోలోకంలో భగవత్ సేవకు ఎటువంటి తేడా లేదు. మీరు ఇక్కడ భగవంతుడికి అభిషేకం చేయండి, గోలోకంలో తీసుకోండి. ఇక్కడ మీరు భగవంతుడికి మాల వేయండి, గోలోకంలో తీసుకోండి. ఇక్కడ భగవంతుడికి నైవేద్యం పెట్టండి, స్వయం సాక్షాత్ స్వయం భగవంతుడు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. సమయం లేదు కాబట్టి ఇంతతో మనం ముగిద్దాము. ఎవరికైనా సందేహాలు ఉంటే భాగవతంకి జయ శ్రీ రాధారమణ जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की